ఇంట్లో చొరబడి దొంగతనం జరిగిన కేసులో పెద్ద మొత్తంలో రీసెంట్గా ఆర్మూర్లో ఒకటి అయింది, అయింది. దాంట్లో పోయిన డబ్బుల్ని మొత్తం రికవర్ చేయడం జరిగింది. విషయానికి వస్తే ఇవాళ బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ దగ్గర 9ంటికి అందాజగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతామంటే చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకళ్ళు అడిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇట్లా 19 లక్షల దాకా క్యాష్, తర్వాత 580 గ్రాముల గోల్డ్, తర్వాత 10 గ్రాముల చైన్, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే ఇతను అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్ ప్రీవియస్ రౌడీ షీటర్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాన్, A3 ముంజల్ సాయి కుమార్, ముగ్గురు అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1 తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ కూడా ఎంట్రీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతను కూడా తొందరలో పట్టుకుంటాం. అయితే పోయిన క్యాష్ లో 1 లక్ష రూపాయలు సల్మాన్ ఖాన్ తన ఖర్చు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు శ్రీహరి దగ్గర ఉంది. అది విజయ్ అగర్వాల్ మీద పాత కేసులు ఉండడం వల్ల ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంత హ్యూజ్ అమౌంట్ లో క్యాష్ పోవడం, తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత ఆర్మూర్ పోలీసులు, తర్వాత CCS సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అందరూ దీని గురించి ఎఫర్ట్ చేసి వాళ్ళే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఎంత మొత్తం ఆపరేషన్ లీడ్ చేసిన వెంకటేశ్వర రెడ్డి ACP ఆర్మూర్ గారిని, తర్వాత అక్కడ ఫీల్డ్ లో ఉండి మొత్తం చూసుకున్న ఇన్స్పెక్టర్లు ఆర్మూర్ సత్యనారాయణ, దాని CCS ఇన్స్పెక్టర్ సాయినాథ్, తర్వాత SIలు వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ యొక్క డబ్బులు మీరు ఒకవేళ బయటకు వెళ్తున్నట్టయితే మీ యొక్క డబ్బుల విషయాలు కానివ్వండి, ఆభరణ విషయాలు కానివ్వండి, ఇంకా ఎవరికి చెప్పకండి. రెండోది, అసలు బయటకు వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి లేదా సేఫ్ కస్టడీలో పెట్టడం చాలా మంచిది. ఈ కేసులో చూసినట్టు తెలిసిన బంధువులే దీంట్లో అఫెన్స్ కి ఊరికొల్పారు, డైరెక్ట్ గా అతను కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా చేసే ఛాన్సెస్ ఎప్పుడైనా ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు ఇంట్లో పెట్టుకుని మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.